సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నెల రోజుల పాలన మరియు కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జిల్లా అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ నెల రోజుల పాలన అద్భుతంగా ఉందని, ముఖ్యమంత్రి నుంచి తమ ఎమ్మెల్యేల వరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై పనిచేస్తూ ప్రజా పాలనలో భాగస్వాములం అవుతున్నారని అన్నారు. ప్రజలు సామాన్య పౌరుని కలిసికట్టుగా ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్తున్నారని, ఇది ప్రజా పాలనకు నిదర్శనమని అన్నారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామన్నారు. ప్రజాపాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే రెండింటినీ నెరవేర్చామని, 100 రోజుల్లో మిగతా గ్యారంటీలు నెరవేర్చి ఇచ్చిన మాట నిలుపుకుంటామని ఎమ్మెల్యే గారు ధీమా వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, భారత్ జోడో యాత్ర ఈ దేశానికి కాబోయే ప్రధాని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ప్రజలందరినీ కలుసుకోవాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలనే లక్ష్యంతో గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ సామాన్య ప్రజలను కలుస్తూ సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ సాగిన యాత్ర మనందరికీ కూడా తెలుసు. చలికి వానకు ఎండకు తట్టుకొని ఆ భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ గారు కనీ విని ఎరుగని రీతిలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆ భారత్ జోడో యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే మక్తల్ దగ్గర భారత్ జోడో యాత్ర ప్రారంభమై తెలంగాణ దాటే వరకు కూడా ఆ రోజు దాదాపు 8 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ భారత్ జోడో యాత్ర కొనసాగింది. ముఖ్యంగా మన దగ్గర మక్తల్లో ప్రారంభం, మక్తలు, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, షాద్ నగర్, జడ్చర్ల ఇట్లా అన్ని కాన్స్టిట్యున్సీల గుండా కూడా ఆ రోజు భారత్ జోడో యాత్ర కొనసాగిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ యాత్ర ద్వారానే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకొని ఈరోజు కర్ణాటకలో అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మేము అధికారంలోకి రావడానికి భారత్ జోడో యాత్ర కూడా శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన యాత్ర కూడా ఒక కారణం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు దానికి కొనసాగింపుగా భారత్ జోడో న్యాయ యాత్రను రేపు శ్రీ రాహుల్ గాంధీ గారు మణిపూర్లో ప్రారంభించి మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు 3 నెలలు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ద్వారా దాదాపు 15 రాష్ట్రాలు కవర్ చేస్తూ 110 డిస్ట్రిక్ట్లను కవర్ చేస్తూ 100 లోక్సభ స్థానాలను కవర్ చేస్తూ అదేవిధంగా 337 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలను కవర్ చేస్తూ ఈ రేపటి నుంచి జరగబోయే యాత్ర కొనసాగుతూ ఉంది. రేపటి నుంచి జరగబోయే భారత్ జోడో న్యాయ యాత్రకు కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎప్పుడెప్పుడా ఈ భారత్ జోడో న్యాయయాత్రని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఆ భారత్ జోడో న్యాయయాత్రకు శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన రేపు జరగబోయే భారత్ జోడో న్యాయయాత్రకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తూ మేమందరం కూడా భారత్ జోడో యాత్రకు మద్దతు తెలియజేస్తూ మేమందరం కూడా భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ భారత్ జోడో న్యాయ యాత్రను, ఎందుకంటే ఈరోజు అన్ని ఒడిదుడుకులకు తట్టుకొని సామాన్య ప్రజలను కలవాలి, సామాన్య ప్రజలందరి కష్టసుఖాలు తెలుసుకోవాలి, వారి బాగోగులు తెలుసుకోవాలి, వాళ్ళకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యాత్రను మనమందరం కలిసి ఘన విజయం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే భారత్ జోడో న్యాయయాత్రకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.